యేసుక్రీస్తు ప్రభు వారికి ఎవరిష్టమో తెలుసా? మారు మనసును పొందుకొని తండ్రి దగ్గరికి వచ్చేవాడు దేవునికి ఇష్టము. కానీ నువ్వు దశమ భాగములు ఇచ్చినను, కానుకలు ఇచ్చినను, సమర్పణ చేసుకున్నను, మీటింగ్లు కండక్ట్ చేసినను, మందిరాలు కట్టినను, అది కాదు దేవునికి కావలసింది. వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? వాక్యము చదివేవానికంటేను, వాక్యము వినేవానికంటేను, వాక్యము బోధించేవానికంటేను, వాక్యానుసారంగా నడుచుకునే వాడే దేవునికి ఇష్టడు. నడుస్తున్నామా? దేవుని దగ్గర ఉంటున్నావు అనుకుంటూనే ఒకని మీద నువ్వు ద్వేషమును పెట్టుకునే బ్రతుకుతున్నావు. నువ్వు క్రైస్తవుడు. అందుకే అని అంటాడు కదా, నీవు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు నీకేమన్నా ద్వేషం ఉన్నట్లయితే వదిలిపెట్టి సమాధానపడమంటున్నాడు. ఈ కుమారుడికి సమాధానము లేదు తన తమ్మునితో. ఆ వ్యక్తులకి సమాధానం లేదు పట్టుబడినటువంటి స్త్రీతో. యేసు ప్రభు వారు అంటున్నారు అక్కడ, మీలో తప్పు చేయని వాడు ఎవడన్నా ఉన్నట్లయితే మొదటిగా రాయి వేయి అనేటువంటి ఒక మాట మాట్లాడినప్పుడు, అయ్యా మేము తప్పు చేసాం, మేము పాపులము, మమ్మల్ని క్షమించుము అని ఒక్కడన్నా తిరిగి వచ్చాడంటే లే, వదిలిపెట్టి వెళ్ళిపోయారే కానీ మనసు మార్చుకోవడం లేదు. ఇది అంటున్నాను క్రైస్తవ జీవితంలో ఈనాటి దినంలో జరుగుతూ ఉన్నది. అయ్యా బాబు నువ్వు తప్పు చేస్తున్నావు, క్రైస్తవ జీవితంలో ఇలా కాదు, బైబిల్ ఇలా చెబుతున్నదని ఒక్క మాట బైబిల్ ప్రకారంగా వాక్యముని చెబితే నా కోసమే చెప్పిండు అన్న, నేను రాను సంఘానికి అని వెళ్ళిపోయేవారే చాలా మంది ఉన్నారే కానీ మనసును మార్చుకొని వచ్చేవారు లేకుండా పోతున్నారు. దేవునికి కావాల్సింది ఏంటో తెలుసా? మనసును మార్చుకొని దేవుని దగ్గరికి వచ్చేవారు కావాలి. ఇదే వాక్యముని లూకాసు వార్త 15వ అధ్యాయము 7వ వచనముని ఎంత స్పష్టముగా మాట్లాడుతాడో తెలుసా? ఏమంటున్నాడు అన్నది, అటువలే మారు మనస్సు అక్కరలేని ఎన్నింటినంటండి. గాడ్ డజంట్ నీడ్ ఎ కౌంట్. దేవునికి నంబర్స్ కాదు అక్కడ కావాల్సింది. ఈనాటి కాలంలో సేవకులు చెప్పుకుంటారు కదా, నా సంఘానికి ఇంతమంది జనం వస్తారు, ఇంతమంది అని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నారు కదా. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడేమన్నా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు తెలుసా? 99 మారు మనసు అక్కరనే లేదు వాళ్ళకి. వారు అంతమంది ఉన్నప్పటికీ కూడా వారికి మారు మనసు లేదు కాబట్టి వారు నాకు అక్కరలేదు అంటూ ఏమని మాట్లాడుతున్నాడు అక్కడ? నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు. వీళ్ళందరూ ఎవరంటే చూడండి అక్కడ ఏమన్నా 99 మంది నీతిమంతులు అంట వాళ్ళు. అబ్బా, వారికి ఏ బిరుదు ఉందండి? నీతిమంతులే, బట్ మనసు మార్చుకోవటం లే. అన్ని పనులు మంచిగానే ఉన్నాయి. ప్రార్థనకు వస్తాడు, కానుకలు వేస్తాడు, ఫ్యాన్లు సమర్పించుకుంటాడు, ప్రతి రెక్క మీద ఒక ఫ్యామిలీ పేరు ఉంటుంది, ఓ టేబుల్ సమర్పించుకుంటాడు, 4 కాళ్ళకి 4 పేర్లు ఉంటాయి, అంత బాగానే ఉంటుంది, నీతిమంతుడే. ఎవడన్నా ఏదన్నా మంచి వేస్తే ఓర్చుకోలేడనమాట. ఎవడన్నా తప్పిపోయి మరలా తిరిగి వస్తే ఓర్చుకోలేడనమాట. ఇది సంఘములో జరుగుతూ ఉన్నది. ఇది యేసుక్రీస్తు ప్రభు వారికి నచ్చనటువంటి ఒక జీవితం. దేవునికి కావలసింది నీతిమంతుల కంటే నీతిగా బ్రతుకుతూ మనసును మార్చుకొని తన జీవితముని సరి చేసుకునేవారు కావాలి.